అక్కకు మన బావకు మన బామ్మర్దికి మనకు దగ్గర దోస్తులకు మనం పంచుడే ప్రజాపాలన. మరి మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అంతా కూడా గమనించి మీరు ఈ ప్రజాపాలన అంటే మరి మనమే దగ్గర వాళ్ళకే ఇచ్చుకొని పంచుకోవడా మరి అనేది మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాలి. రానున్న రోజులల్లో ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మీరు పెట్టకపోవడానికి మీకు ప్రజలంతా కర్రు వేడి చేసి పెడతారు, వాత పెడతారు కదా. అంటే మీ ఈపులకు సున్నాలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఓడిపోతామని మీరు మోకాలు చాటేసి మీరు అంతా రాంగ్ చేస్తున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోరి, మారుండ్రి. ఇక్కడి నుంచి యథా రాజు తదా ప్రజ అన్నట్టుగా మొన్న మా కేసీఆర్ గారు ఒకటే ముచ్చడి చెప్పారు. మీరేదో మొగోళ్ళు అనుకొని మొలకలకెత్తానికి వెళ్తే ఎలుకను చూసి ఎలుకల పడ్డరు మీరు. మీకు రాక అధికారం వస్తే లేచి అర్ధరాత్రి లేచి భార్యనే వాళ్ళను తల్లినే వాళ్ళను తెలియని రోజులు వచ్చినాయి. దయచేసి ఆకాశం నుండి కాదు, ఇకనైనా ఇయ్యక మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించుర్రి, పేదలకు న్యాయం చేయరు, పేద ప్రజలకు సాయం చేయండి. మీ జేబులు నింపుకుండా ఆపి దయచేసి పేద ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ కొద్దిగా ప్రజాపాలన అంటే దాని నిర్వచనం ఏందో మీరే చెప్పాలని నేను. అంటే ట్యాక్సీల ద్వారా వాళ్ళ జీతాలు వెళ్తుంటాయి కనుక దయచేసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పేదలకు న్యాయం చేయాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలి. రెండోది, ఎమ్మెల్యే గారు అయితే క్లియర్గా స్టాండ్లో ఉన్నాం మేము. ఏంటిది, రానున్న రోజులల్లో ఇందిరా మిల్లు ఫైనల్ చేసినాక ఆ లిస్టు పట్టుకొని పోయి కోర్టు వేసి స్టే తెచ్చి 100% గ్రామ సభలు నిర్వహించిన తదనంతరమే ఇండ్లు ఇప్పించి ఏర్పాట్లు చేస్తాం. ఆ రోజు కూడా మా ఏ ఒక్క కార్యకర్తకు, ఇల్లున్న కార్యకర్తకు కానీ లేక మా కార్యకర్తల బంధువులకు కానీ మా కార్యకర్తల పేరు మీద కానీ పెట్టాం. అందులో ఏ పార్టీ అయినా కానీ నిరుపేదలకే ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారు స్టాండ్ మీద ఉన్నాం, మా పార్టీ స్టాండ్ మీద ఉన్నాం. మేము కూడా మండల నాయకులం కూడా అదే ఉన్నాం, మా గ్రామాలలో కూడా అదే ఉన్నాం. ఖచ్చితంగా మీరు కూడా విలేకరు సోదరులు కూడా మీరు కూడా సాధక బాధకాలు అనుభవించి వచ్చిన వాళ్ళే, నిరుద్యోగం నుంచి వచ్చిన వాళ్ళేమే. సో వీటికి మీరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని తెలియజేసుకుంటూ జై కౌశిక్ రెడ్డి, జై బీఆర్ఎస్, జై కేసీఆర్.